జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది ఎవరి కాలంలో? ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 వేములవాడ చాళుక్యులు, ఆప్షన్ 3 కాకతీయులు, 4 విష్ణుకుండిలు. ఆన్సర్ వచ్చేసి 2 వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది? ఆప్షన్ 1 మౌల్వి హుస్సేనిసి, ఆప్షన్ 2 తుర్రేబాజ్ ఖాన్, ఆప్షన్ 3 కాసిం రాజ్వీ, ఆప్షన్ 4 బడే గులాం ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తుర్రేబాజ్ ఖాన్. ఫోర్త్ క్వశ్చన్, శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఈ క్రింది ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు? ఆప్షన్ 1 అహరలు, 2 పహానీలు, 3 క్షేత్రాలు, 4 పాదాలు. ఆన్సర్ వచ్చేసి ఆహారాలు. పంపా మహికవి రచనలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ విక్రమార్జున విజయం, ఆప్షన్ బి యాశస్తిలక, సి ఆదిపురాణం, డి కవిజనాశ్రయం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ మరియు సి. ఇది విక్రమార్జున విజయం ఒకటి, సి ఆదిపురాణం. నెక్స్ట్ క్వశ్చన్, సాలేశ్వరం శిలా శాసనంను ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 1 తెనాలి గుంటూరు జిల్లా, ఆప్షన్ 2 ఆమ్రాబాద్ మండలం నాగర్ కర్నూలు జిల్లా, ఆప్షన్ 3 కీసరగుట్ట మేడ్చల్ జిల్లా, 4th వన్ కొండాపూర్ సంగారెడ్డి జిల్లా. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆమ్రాబాద్ మండలం నాగర్ కర్నూలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేనిని శ్రీ పర్వతం అని పిలుస్తారు? ఆప్షన్ 1 అమరావతి నుండి నాగార్జున కొండ వరకు ఉన్న పర్వతం, ఆప్షన్ 2 నాగార్జున కొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం, ఆప్షన్ 3 నాగార్జున కొండ మాత్రమే, ఆప్షన్ 4 శ్రీశైల కొండ మాత్రమే. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నాగార్జున కొండ శ్రీశైలం ఉన్న పర్వతాన్ని శ్రీ పర్వతం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన్ రాజులు వేయించిన శాసనాలలో గల పేరేమి? ఆప్షన్ 1 బోధన్, చోదన్, 3 బాదన్ కుర్తి, 4th వన్ బహుధాన్యపురం. ఆన్సర్ వచ్చేసి 4th వన్ బహుధాన్యపురం. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కోటపై ఎన్ని బుర్జులు కలవు? నంబర్ 1 78, 82, 87, 69. ఆన్సర్ వచ్చేసి 3rd వన్ 87. గోల్కొండ కోటపై ఉన్న బుర్జులు 87. నెక్స్ట్ క్వశ్చన్, బస్తీ అనే పదం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? ఆప్షన్ ఏ జైన బసతి పదం బసంతిగా మారి బస్తీ అయినది, ఆప్షన్ బి బస్తీ అనేది ఉర్దూ పదం, సి ఈ పదం బౌద్ధ మతం సంబంధం కలది, డి బస్తీ అనేది ఒక తెలుగు పదం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ జైన బసతి పదం బసతిగా మారిన బస్తీ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదికి తేలివాహ అనే నామాంతరం ఉన్నది? ఆప్షన్ 1 వచ్చేసి ప్రాణహిత, 2nd మూసి, 3rd గోదావరి, 4th మంజీరా. ఆన్సర్ వచ్చేసి గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర లక్షణాలు గల తొలి శతకమైన వృషదీప్ శతకం కర్త ఎవరు? ఫస్ట్ వన్
పిడుపర్తి సోమనాథుడు. సెకండ్ వన్ పిడుపర్తి బసవ కవి. థర్డ్ వన్ పిడుపర్తి నిమ్మనాథుడు. ఫోర్త్ వన్ పాలకుర్తి సోమనాథుడు. ఆన్సర్ పాలకుర్తి సోమనాథుడు. నెక్స్ట్ వన్ హైదరాబాద్లోని ఈ క్రింది కట్టడాలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్చే ఏ నిర్మాణం పూర్తిగా విభజించబడింది? ఆప్షన్ 1 గోల్కొండ. సెకండ్ చార్మినార్. థర్డ్ వన్ మక్కా మసీద్. ఫోర్త్ వన్ ట్యాంక్ బండ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మక్కా మసీద్. గడి అంటే కోట అనే పదం ఏ భాషకు చెందినది? తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ. ఆన్సర్ మరాఠీ. వెంకటరావు గడికేకర్ అని ఏ పేరుతో సుప్రసిద్ధులు? ఆర్కే రామస్వామి, వినోబా భావే, కొండ లక్ష్మణ్ బాపూజీ, స్వామి రామానంద తీర్థ. సో ఆన్సర్ స్వామి రామానంద తీర్థ. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యంగా ఉపయోగించబడిన ప్రసిద్ధ రేవు పట్టణం ఏది? ఫస్ట్ వన్ పెరూర్, మెట్టుపల్లి, వాడపల్లి, మందెన. సో ఆన్సర్ సెకండ్ వన్ మెట్టుపల్లి.